హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు కేంద్ర విద్యాలయాల నుంచి మరియు నవోదయాస్ నుంచి మనకు భారీ సంఖ్యలో అంటే 14,967 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి మనకు డౌట్ ఉంటుంది, ఇది కేవలం టీచర్సే కదా అనుకుంటున్నారు. సో టీచర్స్తో పాటుగా మరియు టీచింగ్ స్టాఫ్ ఉన్నాయి, నాన్ టీచింగ్ కూడా ఉంది. ఈ యొక్క వీడియోలో మనం టీచింగ్ సంబంధించి ఎంత వేకెన్సీ ఉంది, నాన్ టీచింగ్ ఎట్లా ఉంది, మరి టైర్ 1 ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూస్తే అందరూ తెలుసు, మొత్తం మనకు 14,967 మొత్తం వేకెన్సీ అంతా 14,967 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. మరి 14,967లో మనకు టీచర్స్ ఉన్నాయి, అంటే టీచింగ్ సైడ్ ఉన్నాయి, నాన్ టీచింగ్ సైడ్ కూడా ఉన్నాయి. శాలరీ కూడా మనకు దాదాపుగా స్టార్టింగ్ 60,000 నుంచి 90,000 పైన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కంప్లీట్గా ఇవి కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాల్లో వేకెన్సీస్ అన్నమాట. మరి చూస్తే పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఫస్ట్ టీచర్స్ సంబంధించి చూస్తాం. ఆ తర్వాత నాన్ టీచింగ్ ఎవరైతే ఇక బీఎడ్ మరియు డిఎడ్ లేదో వాళ్ళకు కూడా ఏ పోస్టులు ఒకసారి చూద్దాం. మరి చూస్తే పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి మన దగ్గర 3,000 అనుకోవచ్చు, అంటే 2,996 కదా, అంటే 3,000 అనుకోండి. దీనికి మీరు పాస్ అయి ఉండాలంటే పీజీ పాస్ అయి ఉండాలి, పీజీతో పాటుగా మీ దగ్గర బీఎడ్ కూడా ఉండాలి. అప్పుడు ఏజ్ ఎంత ఉండాలి అంటే మనకు అప్ టు 40 years వరకు ఉండొచ్చు. ఈ పోస్టులు మొత్తం మనకు 2,996 వేకెన్సీస్. పీజీ ప్లస్ బీఎడ్ ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా అప్పుడు మనకు 40 ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. తర్వాత మనకు ఉండేది అంటే ప్రైమరీ టీచర్కి సంబంధించి వేకెన్సీస్ 2,684 ఉన్నాయి. ఇక్కడ మనం ఇంటర్ ప్లస్ డిఎడ్గా ఉండొచ్చు, లేదా డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉండొచ్చు, మరియు సీటెట్ కూడా అర్హత సాధించి ఉండాలి. సో సీటెట్ అయితే కంపల్సరీ పోస్టులకు మాత్రం. తర్వాత చూస్తే మళ్ళీ మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి 6,215 వేకెన్సీస్ ఉన్నాయి. 6,215 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిగ్రీ ప్లస్ బీఎడ్తో పాటుగా సీటెట్ కూడా పాస్ అయి ఉండాలి. ఏజ్ 35 years వరకు ఉండొచ్చు. అంటే మొత్తం మనకు 3 రకాల జాబ్స్ ఉన్నాయి. ఒకటి పీజీటీ, ఇంకోటి ప్రైమరీ టీచర్స్, ఇంకోటి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఇవి మనకు ఉన్నట్టు వేకెన్సీస్. మరి నాన్ టీచింగ్ వచ్చినట్టయితే దీని ముఖ్యంగా మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నుంచి మనకు 1,312 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకు లైబ్రరీన్స్ పోస్టులు ఉన్నాయి, అడ్మిన్ ఆఫీసర్స్ ఉన్నాయి, ఫినాన్స్ ఆఫీసర్స్ ఉన్నాయి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి, మరి జూనియర్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉంది, సీట్తో పాటుగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ ఉన్నాయి, మరి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఉంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉంది, ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి, మరి ల్యాబ్ అటెండెంట్స్ ఇవన్నీ కూడా మనకు నాన్ టీచింగ్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు జూనియర్ సెక్రటేరియట్ నుంచి మనకు 1,312 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా మంచి జాబ్ అనమాట. మనకి ఏం ఛాన్స్ అయితే ఉందో అన్నీ కూడా అప్లై చేసుకుంటాం. కాకపోతే ఫీజు అయితే మాత్రం ఎక్కువగానే ఉందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఈ జాబు ఏమిటంటే కంప్యూటర్ టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ కంప్యూటర్ హ్యాండింగ్ తెలిసి ఉండాలి. సో ఇంగ్లీష్ టైపింగ్ వాళ్ళైతే 35 words per minute అయితేనేమి, అది హిందీ వాళ్ళైతే 30 words per minute. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వాళ్ళకైతే మాత్రం కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి, సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మరి ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే ఇవన్నీ కూడా టీచింగ్ అయితేనేమి, నాన్ టీచింగ్ అయితేనేమి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 4th December 2025 నాడు. పరీక్ష తేదీ మనకు నోటిఫికేషన్ అయితే ఏం చెప్పలేదు. ఈ డ్యూ కోసం చెప్పడం జరుగుతుంది. ఇప్పటి ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఒకటి లాస్ట్ డేట్ వచ్చేసి మాత్రం 4th December, పరీక్ష వచ్చేసి తర్వాత అన్నారు. బట్ ఎప్పుడు జరగచ్చు అంటే మేబీ మార్చ్ లేదా ఏప్రిల్కి అయితే ముందైతే ఉండదు, మేబీ ఆఫ్టర్ మార్చ్ అని మీరు ఫిక్స్ చేసేసుకోండి, ఓకేనా. మరి ఇక జూనియర్ టెక్స్టైల్కి అయితే మాత్రం ఏజ్ ఎంత ఉండాలండి, 27 years ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి చూస్తే మనకు ఈ అన్నిటి కూడా టైర్ 1 ఎగ్జామ్ ఉంది, టైర్ 2 ఎగ్జామ్ ఉంది, కొన్ని టీచర్ పోస్టులకు మనకి ఏముంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. మరి నాన్ టీచింగ్ అయితే మనకు అవసరం, ఇంటర్వ్యూ లేదు, అవసరం లేదు. మరి చూస్తే టైర్ 1లో మనకు మొత్తం 100 questions ఉంటాయి. ఏది టీచింగ్ సైడ్ అయినా సరే, నాన్ టీచింగ్ సైడ్ అయినా సరే. టైర్ 1 కామన్ ఫర్ ఎగ్జామ్, కామన్ ఫర్ ఆల్. మరి ఒక క్వశ్చన్కు 3 మార్కుల వంతున 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంత అంటే మనకు 2 hours టైం అనమాట. సో 100 questions ఉంటాయి, 300 మార్కులకు ఉంటుంది, 2 గంటల టైం అనేది ఉంటుంది అనమాట. ఇద్దరికి అందరికీ టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ అనమాట. ఇది దీంట్లో చూస్తే మనకు
జనరల్ రీజనింగ్ చూడండి. సో రీజనింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఇంటూ 3 60 మార్క్స్ అనమాట. న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి చూడండి 20 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్ 60 మార్కులు. ఇది కూడా బేసిక్ కంప్యూటర్స్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎంచుకున్న మరో లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్ 30 మార్క్స్. గతంలో అయితే కంపల్సరీ మనకి ఏముండదంటే హిందీ అడిగేవాళ్ళు. హిందీ ఇప్పుడు ఆ హిందీ వల్ల మనకి ఏమవుతుంది, నార్త్ ఇండియా వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఈసారి ఏం చేశారంటే హిందీని ఎత్తేసినారు. మీరు ఏదైనా సరే మీరు ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటుంది. గతంలో అయితే ఏదో హిందీ ఆర్ ఇంగ్లీష్ అనమాట. అప్పుడు ఇంగ్లీష్ అయితే మనకి ఇబ్బంది పడేవాళ్ళం. అందువల్ల నార్త్ వాళ్ళు ఎక్కువ జాబ్స్ పొందేవాళ్ళు. ఈసారి అయితే అటువంటి ఆప్షన్ అయితే లేదు. ఇంగ్లీష్ కామన్ ఫర్ ఆల్, అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇంగ్లీష్ కంపల్సరీ 10 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్. ప్రతిది కూడా ఇంటూ 3 మార్క్స్ ఇంటూ 3 మార్క్స్ ఇంటూ 3 మార్క్స్ ఇంటూ 3 మార్క్స్. అయితే ఇక్కడ ఎంచుకున్న మరో లాంగ్వేజ్ అంటే ఇక్కడ మీ ఇష్టం. మరి తెలుగు ఎంచుకోవచ్చు, హిందీ ఎంచుకోవచ్చు, తమిళ్, కన్నడ మీ ఇష్టం. మనకి ఏ లాంగ్వేజ్ పట్టు ఉందో చదవడానికి, రాయడానికి, మాట్లాడడానికి ఏదైతే పట్టు ఉందో ఆ లాంగ్వేజ్ మనం ఎంచుకోవడం జరుగుతుంది. మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తాం మనకు తెలుగు ఎంచుకోవడం జరుగుతుంది. తెలుగు ఓకేనా, ఎందుకంటే ఇంగ్లీష్ ఉండిపోయా. సో నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ మనకి ఏమన్నా తెలుగు ఒకటే ఉంది. ఇంకా నెక్స్ట్ హిందీ అంటే కొంచెం కష్టంగా ఉంటాం. బట్ హిందీ మీద మీకు మంచి పట్టు ఉంటే హిందీ కూడా ఎంచుకోవచ్చు, తప్పైతే కాదు. ఎన్ని ఆప్షనల్ సబ్జెక్ట్గా మీరు తెలుగు ఎంచుకున్న 10 ఇంటూ 3 అంటే 30 మార్క్స్. ఈసారి అయితే మాత్రం ఇది చాలా చాలా మంచి మార్పు అనమాట. అయితే నెగిటివ్ మార్క్ ఉంది. సో మొత్తం ఎన్ని 1 2 3 4 ఈ 2 కలిసి ఒక టాపిక్ అనుకోండి. ఎందుకంటే ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంకోటి ఎంచుకున్న లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాబట్టి మొత్తం మనకు 5 సెక్షన్స్ ఉంటాయి. 5 ఇంటూ 20 క్వశ్చన్స్ కదా. 20 అంటే ఎంత, మొత్తం 100 క్వశ్చన్లు. 100 క్వశ్చన్ ఇంటూ 3 మార్క్స్ ఈక్వల్ టు మొత్తం 300 మార్కులకు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ టైప్ 2 కాల్ఫర్ చేస్తారు. టైప్ 2 సిలబస్ ఒకదాని డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా టీచింగ్, నాన్ టీచింగ్. టీచర్ మళ్ళీ మనకు ఏమున్నాయి సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు రకరకాల సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ అని, ఫిజికల్ సైన్స్ అని, బయాలజికల్ సైన్స్ అని, ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఉంటాయి. కాబట్టి వాటి మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. అది వచ్చిన వెంటనే మనకి సిలబస్ కంప్లీట్గా పెట్టలేదు, వస్తాను మీకు చెప్తాం జరుగుతుంది. అయితే టైప్ 2 అయితే మాత్రం మనకి సబ్జెక్టుల వారీగా సిలబస్ అనేది మనకు తిరిగి వెబ్సైట్లో పెడతారు. మరి ఇది సిలబస్ డిఫరెంట్ మనకు చెప్పలేం కాబట్టి. సో టైర్ 1 వరకు అయితే మాత్రం కామన్ సిలబస్, కామన్ ఎగ్జామినేషన్స్ కాబట్టి. అయితే దీంట్లో మనకు ఎంటీఎస్కి అయితే మాత్రం మనకు లాంగ్వేజ్ లేకోకుండా మనకి బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజ్ మీద మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఓకే, సో ఏదేమైనా సరే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 6 సబ్జెక్ట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి కోచింగ్ టైర్ 1 కావాల్సిన వాళ్ళు కానీ, లేకుంటే మీకన్నా ఆన్లైన్లో క్లాస్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు త్వరలో కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాం. ఇది కూడా కామన్గా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇక బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరికీ దీని మీద మంచి పట్టు ఉంటుంది. సో కాబట్టి ఇదైతే మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. దీంతో పాటుగా మనం ఏం చేద్దామంటే రైల్వే కూడా పోస్టులు పడినాయి, రైల్వే పోస్టులు కూడా పడినాయి. రైల్వేస్ కూడా అప్లై చేసుకోండి, తప్పేం కాదు కదా. అంటే ఎవరైతే నాన్ టీచింగ్ అప్లై చేస్తున్నారో వాళ్ళు బాగా పనికి వస్తుంది ఇది. సో టీచింగ్ వాళ్ళకు మీ సబ్జెక్ట్ వేరేగా ఉంటుంది, కానీ నాన్ టీచింగ్ వాళ్ళకి అయితే మాత్రం కంప్లీట్గా వాళ్ళకి ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు అనమాట. మరి మీకు ఎవరు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఏసీబీ బ్యాచ్ కూడా స్టార్ట్ ఉంది మన దగ్గర టర్నింగ్ పాయింట్లో. ఏసీబీ అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ ముఖ్యంగా మనకు రైల్వే ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, బ్యాంక్స్ సంబంధించినటువంటి, అదే మాదిరిగా ఎస్ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బ్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్లో కడప నుంచి స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రావచ్చు, బట్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఉందన్నమాట. మరి ఒకవేళ ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి ఈవెన్ కేంద్ర విద్యాలయ వారికి సంబంధించినటువంటి ఇక్కడ టైర్ 1 సిలబస్ అయితే మాత్రం కంప్లీట్గా మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి మీరు రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 8688080802కు మీరు కాల్ చేయండి. మీకు కేవలం టైర్ 1 అయితే మాత్రం హ్యాపీగా మీరు కడప టర్నింగ్ పాయింట్కి వచ్చి మీరు కోచింగ్ అనేది తీసుకోవచ్చు. టైప్ 2 అయితే మాత్రం మన దగ్గర కోచింగ్ అనేది లేదు. టైర్ 1కి అయితే మాత్రం మీకు ఎక్సలెంట్గా మీకు క్లాస్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. మీ యొక్క కమెంట్స్కు మాకు రిలయబుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరికైతే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉందో కంపల్సరీ అప్లై చేయండి, ఏదో టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.